ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవహింస మాని అందరూ శాకాహారులుగా మారాలని ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని తోటవీధి రామాలయంలో ధ్యాన దసరా ముగింపు సంబరాలు. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలో ఉత్సాహంగా శాకాహార సద్భావన ర్యాలీ. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్షాప్. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం 20,000కు పైగా ధ్యాన కేంద్రాలను నెలకొల్పి అందరికీ ఉచితంగా ధ్యానం నేర్పించడంతో పాటు అహింసా ధర్మాన్ని బోధిస్తుందని ధ్యాన రత్న దాట్ల రాయ జగపతిరాజు తెలిపారు. అహింసా ధర్మ ప్రచార పాదయాత్ర జంగారెడ్డిగూడెం చేరుకున్న సందర్భంగా మాట్లాడిన దాట్ల రాయ జగపతిరాజు, నాగరికత ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత కూడా మనుషులు తినడానికి జీవులను చంపడం దారుణమని అన్నారు. మనం తినేందుకు 1600కు పైగా ఆహార పదార్థాలు ఉన్నాయని, అయినా కూడా లక్షలాది జీవులను హింసించి చంపడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులను హింసించడం వలన మానవాళికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాకాహారంపై అందరిలో చైతన్యం కల్పించేందుకు ఆగస్టు 11న అరకు ప్రాంతంలోని ప్రకృతి వ్యాలీలో అహింసా ధర్మ ప్రచార పాదయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ యాత్ర చిత్తూరు జిల్లా కోటాల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పటికైనా అందరూ జీవహింస మాని శాకాహారులుగా మారాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ముఖ్యంగా మరి నాగరికత అంత చెందిన తర్వాత కూడా ఇంకా మనుషులు తిండి కోసం జీవుల్ని చంపడం భారంగా ఉంది. మరి ఈ అహింసా దేశంలో భారతదేశపు జాతీయ ఆదర్శం అహింస. అలాంటి దేశంలో మరి సెకండ్కి 250 జీవుల్ని సగటున తిండి కోసం చంపేస్తారు. మనకి 1600 రకాల పైగా ఆహార పదార్థాలు ఉన్నాయి తినడం కోసం. మోర్ దాన్ 1600 ఇన్నున్నా కూడా ఇంకా జీవుల్ని హింసించి లక్షలాది జీవుల్ని ఘోరంగా హింసించి చంపుతూ తినడం, రక్తమాంసాలు తినడం అది ఈ నాగరిక లక్షణం కాదు. అందుకోసమే ఇవాళ ప్రకృతి మనం ఏం చేస్తే అదే ఇస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇంత ఘోరమైన హింస జరిగినప్పుడు మానవాళి మనుగడికి అది ప్రమాదం అవుతుంది. అందుకే మన ధర్మం ఏం చెప్పింది అంటే, ఏ ఇంట్లో అయితే ఈ రక్తమాంసాలు తింటారో ఆ ఇంట్లో శాంతి ఉండదు, సుఖం ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని తోటవీధి రామాలయంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన దసరా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవాడ గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెన్మొత్స దుర్గా పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధన చేశారు. ధ్యాన సాధన ద్వారా శమము, విచారణ, సాధు సాంగత్యం, సంతోషంగా జీవించడం వంటివి అలవరుతాయని తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపులుగా అవ్వాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి నాగరాజు, శ్రీదేవి, వర్రి కృష్ణవేణి, ఎర్ర రామమ్మ, తులసిరత్నమణి, ఆదిరెడ్డి గోపమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కోట్ల దేవతా స్వరూపులు ఉంటారు. ఆ కోట్ల దేవతా స్వరూపులు ఏంటి అంటే, ఒక్కొక్క నాడి ఒక్కొక్క దేవతా స్వరూపము అంటండి. ఆ దేవతా స్వరూపులంతా కూడా మనకు బ్లాక్ అయిపోయింది. అంటే మాయ అనేది కప్పేసింది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ శక్తిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఆ దైవత్వము ఒక్కొక్క కణము యాక్టివేషన్ అవుతుందండి. అందుకే ధ్యానం మనకి ఏంటంటే ఆ శరీరం, అందుకే మన దేహమే దేవాలయము అని చెప్పే రాజశంకరాచార్యులు వారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవిని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం లక్ష్మీదేవిని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. హుమతులు చేసే ఘోరము నాపి, హుమతులు చేసే ఘోరము నాపి, కులసతి కాపాడలేవా దేవా
దీన బాంధవా అగసాయురాలరా కావరా దేవా. ఆమె ఏమంటుందంటే మగరి పాలై కరిని కాపాడినావే అంటుంది. మగరి అంటే ఏంటి? ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను. మగరి అంటే ఏంటి మేడం? మగరి అంటే ముసలి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తోటవీధి రామాలయంలో ధ్యాన దసరా ముగింపు సంబరాలు, ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక వీరవల్లివారి వీధిలో పేకేరు శ్రీను, శ్రీదేవి దంపతులచే నిర్మించిన సాయి దుర్గా పిరమిడ్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత ధ్యాన శిక్షణ మరియు చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ ధ్యాన విశిష్టత, పిరమిడ్ అద్భుత శక్తి గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం రాయకుదురు చిన్నారులు చేసిన కోలాట నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరగా డాన్స్ టీచర్ నార్కడమల్లి రేవతిని చిన్నారులకు శ్రీదేవి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్రి విశ్వేశ్వరరావు, టి నాగరాజు, శ్రీదేవి, రేవతి, మురళి, వర్రి కృష్ణవేణి, బి ఎర్రాయమ్మ, ఆదిరెడ్డి గోపమ్మ, సావిత్రి గ్రామస్తులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్ర జపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, నామస్మరణ చేయకూడదు, ఏ దైవ రూపాన్ని ఊహించకూడదు. చక్కగా ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనల వెంట మనసును పోనకుండా మనం చక్కగా కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనించాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు సాయి దుర్గా పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా మరి రాయకుదురు చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శనతో పాటు ఉచితంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎవరు కళ్ళు తెరవద్దు, రిలాక్స్. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పుష్ప పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు, ధ్యాన అనుభవాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాస్టర్ పుష్పను స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో శాకాహార సద్భావన ర్యాలీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో 100కు పైగా ధ్యానులు పాల్గొని గ్రామంలో ర్యాలీని కొనసాగించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలియజేసే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కలిగించారు. అనంతరం ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఒక ఆశయంలో భాగంగా దేవీ నవరాత్రుల యొక్క ఒక యోగ ఫలాన్ని అందరూ అందుకొని ఈ ధ్యానమే శాకాహారముగా ఏ దేవుడు కూడా జంతు బలులను కోరుకోలేదండి. అందరూ కూడా దేవీమూర్తులు కూడా రోజు ఒక్కొక్క జంతువుని వాహనంగా చేసుకొని వాళ్ళ పూజలు అందుకున్నారు. అటువంటి శాకాహార ఆ జంతువులన్నిటినీ కూడా మనము ప్రేమించాలి. గుంటూరులోని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో 1 డే వర్క్ షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలను పాటించినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం, స్వధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పత్రి గారు మనకి అందించినటువంటి జ్ఞానం అంతా కూడా ఆ 18 సూత్రాల్లో పొందుపరిచారు. సో వాటిలో మనం ఆ 18 సూత్రాలను మనం ఆచరించినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి త్వరగా ఎదగలుగుతాం. సో దాంట్లో ముఖ్యంగా ఆయన ఎప్పుడూ చెప్పేవి 4 విషయాలు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి 4 ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఒక్క ధ్యాని కూడా ధ్యానం చేయాలి. రెండోది స్వాధ్యాయనం.
చేయాలి, స్వ అధ్యయనం. మూడవది సజ్జన సాంగత్యము లేదా ఆచార సాంగత్యం చేయాలి. నాలుగవది సేవ. సో ఈ 4 కనుక మన నిత్య జీవితంలో ప్రతిరోజు చేసినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చాలా తొందరగా ఎదగలుగుతాం. ఏలూరు పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల అఖండ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అఖండ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం మాస్టర్ శ్రీనివాసరావు నివాసంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 9 రోజుల పాటు ఎంతో అద్భుతంగా జరిగాయి. అలానే విజయదశమి రోజు అఖండ ధ్యానం నిర్వహించిన అనంతరం బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ధ్యానులు ఆడి పాడి బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇందిర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత అలాగే కృతజ్ఞత భావం గురించి తెలియజేశారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నెల్లూరు జిల్లా కావలి మండలంలోని మద్దూరుపాడులో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అలాగే ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కిషోర్ రెడ్డి నివాసంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు నరేంద్ర, పూజిత్ కుమార్, కోటారెడ్డి, సీనయ్య, వాసు నిరంజన్, కిషోర్ రెడ్డి, సురేంద్ర, లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. ఎక్కడెక్కడ క్లాసులు ఉన్నాయి తెలుసుకొని మాంసాహారం చికెన్ మటన్ అలవాటు మానేసి మనకి ఆ సెంటర్లో క్లాసులు జరుగుతాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామంలో విశ్వమాత పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బొడ్డు విజయలక్ష్మి పాల్గొని పిరమిడ్ ప్రారంభోత్సవం చేయగా మాస్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే సభా అధ్యక్షులుగా హరిబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాస్టర్లు ఆదినారాయణ, కళ్యాణ్, సుభాని, నిర్మల, గాంధీ, శివరామకృష్ణ, విశిష్ట అతిథిగా గుద్దంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే అనేక ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైన లోకాల్లో ఆశ్రయంగా ఉన్నాయన్నమాట. అందులో ఒకటి మెర్కాబా పిరమిడ్. ఈ పిరమిడ్ అనమాట. మెర్కాబా పిరమిడ్ అంటే మెర్కాబా బాబా పిరమిడ్ లోకం ఒకటి ఉంది మాస్టర్. మెర్కాబా బాబా పిరమిడ్ లోకము ఒకటి ఉంది. ఆ లోకంలో గత జన్మలో ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే కడతారు. అందుకనే శివపార్వతి వాళ్ళు కూడా ఒక జన్మలో ఆయన దగ్గర వర్క్ చేసి శిష్యులుగా ఉన్నారు. అందుకనే ఈ మెర్కాబా పిరమిడ్ అంటారు. మెర్కాబా పిరమిడ్ అంటే దేవాలయాల్లో ఇప్పుడు 10 రోజులు కుంభపూజలు చేశారు కదా శ్రీచక్రానికి, వినరా లేదా? మరి ఆ శ్రీచక్రమే పైన ఒకటి కింద ఒకటి కడతారు. పైన ఒకటి కింద ఒకటి కడతారు. అంటే పైన ఉండేది పురుష శక్తి, పైన ఉన్న కోణము పురుష శక్తి, కింద ఉండేది స్త్రీశక్తి. పురుష శక్తి కిందకి దిగుతూ ఉంటే స్త్రీశక్తి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. మన సృష్టి రహస్యాల్లో కూడా అది ఉందన్నమాట. అలాగే ఆ పురుష శక్తి పైనుంచి వస్తూ ఉంటే ఆ యొక్క స్త్రీశక్తి అంటే ప్రకృతి మాత అనుకోండి, లేకపోతే ఒక ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ అట్లా అనుకోండి. అట్లా ఆ రెండింటి యొక్క కలయితో సమతుల్యం చేసేదే మెర్కాబా చెప్పింది. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్
స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేష్ నారాయణ స్వాములు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన 170 మందికి పైగా మాస్టర్లకు స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు అన్నప్రసాదం అందించారు. మన అనంతపురం నుంచి ఈరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం వహించిన సీనియర్ మాస్టర్ రాజేష్ గారికి సార్ మనదే రావాల్సిందే సార్ 11వ తారీఖు ఈరోజు సార్ వచ్చేసారు. అలాగే మనకి ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. సోదరు మార్కెట్ సేవా కార్యకర్తలు మరి సహాయకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.